శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 19 మార్చి 2026వ సంవత్సరంలో ప్రారంభమవుతున్నటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ సంవత్సర కాలంలో ఉండేటువంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండేటువంటి ఫలితాలు, అలాగే ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది, ఏ రంగాల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అనేక అంశాలతో కూడినటువంటి రాజాది నవనాయకుల యొక్క నిర్ణయంతో కూడినటువంటి, అలాగే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, వీటన్నిటితో కూడినటువంటి పంచాంగ శ్రవణాన్ని మనం ఉగాది సందర్భంగా ఎందుకు చెయ్యాలి అనేటువంటి అంశం గురించి మన పెద్దవాళ్ళు, మన మహర్షులు చెప్పినటువంటి అంశాల గురించి క్లుప్తంగా మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట మన మహర్షులు జ్యోతిషాస్త్ర రీత్యా చెప్పినటువంటి అంశం ఏంటంటే సర్వం కాలాధీనం, కాలం దైవాధీనం. అటువంటి ఈ కాలపురుషుడి స్వరూపాలైనటువంటి నవగ్రహాలు, నక్షత్ర దేవతలు, నక్షత్రానికి ఉండేటువంటి అధిదేవతలు, వీళ్ళందరినీ స్మరించుకోవడం వల్ల, తద్వారా మనకి ఈ సంవత్సరం జరిగేటువంటి మంచి చెడుల గురించి తెలుసుకోవడం వల్ల, ఈ చెడు ఏదైతే ఉంటుందో వీళ్ళందరినీ స్మరించడం వల్ల, ఆ చెడుని వినడం వల్ల కూడా దాని యొక్క ప్రభావం, ఇంటెన్సిటీ, తీవ్రత బాగా తగ్గిపోతుందనేటువంటి అంశాన్ని మన పెద్దవాళ్ళు మనకి తెలియజేయడం జరిగింది. కనుక ఈ రాశి ఫలాలు కానీ, ఈ రాశి ఫలాలతో కూడినటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని కానీ ఉగాది సందర్భంగా మనం అందరం చేసుకోవాలి. దీనితో పాటుగా ఒక 2 ఉదాహరణలు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడు ప్రయోగించినటువంటి నాగాస్త్రం ఏదైతే ఉంటుందో అది అర్జునుడి తలకి గురిపెట్టి వదులుతాడు. వదిలినప్పుడు కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు, ఆయన మొత్తం కాలం అంతా ఆయన అధీనంలో ఉంటుంది కనుక తన బొటన వేలుతో రథాన్ని కిందకి తొక్కుతాడు. తొక్కినప్పుడు ఆ నాగాస్త్రం ఏదైతే ఉంటుందో అర్జునుడి తలని కాకుండా కిరీటాన్ని తీసుకుని కొట్టేసి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడికి అది తెలియకపోతే అర్జునుడు ఆ రోజుతోనే మరణించి ఉండేవాడు, మహాభారతంలో ఏమీ ఉండేది కాదు. కనుక అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం తల వంచాలి. ఆ వంచటం ఎలా వంచాలి, ఏ సందర్భంలో వంచాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఇటువంటి అనేక అంశాలని మన మహర్షులు మనకి పూర్తిగా తెలియచేశారు. దాన్నే పెద్దవాళ్ళు ఒక ముక్కలో చెప్పాలంటే ఏమంటారంటే తలతో పోయేది తలపాగాతో పోయింది అని వాడుక భాషలో చెప్పడం జరుగుతుంది. కనుక ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి సముద్రం దగ్గర ఉన్నాడు అనుకోండి, తనకంటే ఎంతో ఎత్తైన కొన్ని మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అలలు తన మీదకు వచ్చినప్పుడు కొంచెం వంగడం కానీ, కొంచెం కూర్చోవడం కానీ, లేదా అక్కడి నుంచి పారిపోవడం కానీ చేసేటట్లయితే బ్రతికిపోతాడు. అలా కాకపోతే తనకంటే గొప్పవాడు ఎవడూ లేడని విర్రవేగి ముందుకెళ్ళేటట్టయితే కాలగర్భంలో కలిసిపోతాడు. కనుక ఎక్కడైనా సరే తలంచాల్సి వచ్చినప్పుడు, తగ్గాల్సి వచ్చినప్పుడు ఎక్కడ తగ్గాలని తెలుసుకోవాలంటే పంచాంగంలో చెప్పినటువంటి గ్రహగతుల రీత్యా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ 2 కారణాల రీత్యా మనం ఈ ద్వాదశ రాశుల ఫలితాలని తెలుసుకుంటాం. అలాగే ఈ చెడుని మంచిని స్మరించుకోవడం వల్ల వాటి నుంచి మనం చక్కగా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. శ్రీ పరాభవన సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదాయం కంటే ఖర్చు 6 పాళ్ళు అధికంగా ఉంది. సహజంగానే మంచి లగ్జరీ లైఫ్ కోరుకునేటువంటి కుంభరాశి వాళ్ళకి వచ్చిన డబ్బు వచ్చినట్లుగా ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచన ఈ సంవత్సరం బాగా పెరిగిపోతుంది. కనుక మీరు సంపాదించిందంతా కూడా మీ చేతిలో ఉంచుకోకుండా మీ జీవిత భాగస్వామికి కానీ, మీ ఇంట్లో ఎవరి చేతిలో అయితే డబ్బులు నిలబడతాయని మీరు అనుకుంటారో వాళ్ళ చేతిలో పెట్టేటట్లయితే ఆ డబ్బుని వాళ్ళు తగ్గట్టుగా పెట్టుబడులు పెట్టడం, దాన్ని కాస్త జాగ్రత్త చేయడం జరుగుతుంది. లేకపోతే ఈ సంవత్సరాంతానికి మీ చేతిలో డబ్బు ఏమాత్రం మిగలదు. ఎప్పుడైనా సరే ఆదాయం కంటే చివరికి ఖర్చు అయ్యేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఈ ఆదాయం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అవసరమైతే లక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజ చేయండి. శుక్రవారం నాడు తెల్లటి పువ్వులతో లక్ష్మీదేవిని పూజ చేసేటట్లయితే లక్ష్మీ కటాక్షం కలిగి ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందగలుగుతారు, ఖర్చులను అదుపు చేసుకోగలుగుతారు. రాజపూజ్యం 4, అవమానం 2. 10 మందిలో 4 మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క దూరదృష్టిని, మీ యొక్క సునిశ్చితమైనటువంటి స్వభావాన్ని గుర్తించి 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేసి సఫలీకృతం అవుతారు. ప్రతి క్షణం మీ 4 స్నేహితులు ఎవరైతే ఉంటారో, అలాగే మీ శ్రేయోభిలాషులు ఎవరైతే 4 ఉంటారో వాళ్ళు మీకు నిరంతరం మీ వెంటే ఉంటూ మిమ్మల్ని ఒక కాపు కాసుకుంటారు. కానీ 10 మందిలో 2 మాత్రం మిమ్మల్ని కేవలం ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో మీ యొక్క గొప్పతనాన్ని చూసి కళ్ళు కుట్టి
మిమ్మల్ని బహిరంగంగా అంతర్గతంగా మానసికంగా దెబ్బతీయటానికి, మిమ్మల్ని అవమానాలు పాలు చేయడానికి విస్తృతమైన ప్రయత్నం చేసి దాంట్లో సఫలీకృతం అవుతారు. వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి, దుష్టులకి దూరంగా ఉండండి. కొంచెం జాగ్రత్తగా ఉండేటట్లయితే ఈ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇకపోతే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. అలాగే రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో పూర్తిగా అనుకూలిస్తారు. కానీ ప్రథమార్థంలో మాత్రం ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చు, రాహు ప్రభావం వల్ల కానీ కొంత ఇబ్బందులు వస్తాయి. ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, వాటిని ఎట్లా అధిగమించాలో కూడా ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఇంట్లో ఈగల మోత, బయట పలకీల మోత అంటారు పెద్దవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే ఇంట్లో మీ మాటకి కానీ మీకు కానీ వేసమెత్తు విలువ ఉండదు. కానీ బయట మాత్రం మీ యొక్క సునిశ్చితమైన ప్రజ్ఞ కానీ మీ యొక్క మేధోశక్తి కానీ అద్భుతంగా మీరు రాణించటం చూపించటం జరుగుతుంది. తద్వారా మీకు మంచి పేరు ప్రతిష్టలు రావటం కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా కష్టపడాలి. మీరు 100% కష్టపడితే 80% మాత్రమే ఫలితాలు వస్తాయి. 100 రూపాయల కోసం కష్టపడితే 80 రూపాయలు మాత్రమే వస్తాయి. అలాంటప్పుడు కష్టపడటం ఎందుకని మాత్రం అనుకోవద్దు. కారణం ఏంటంటే మీరు ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి మీకు 100 రూపాయలు కావాలంటే 120% కష్టపడాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇది తథ్యం, ఇది తప్పదు. ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళకి అధికంగా ఉన్న ఇబ్బంది ఏంటంటే ఈ సంవత్సరం శారీరక శ్రమ చేయాలన్నా, మానసిక శ్రమ చేయాలన్నా చాలా తొందరగా అలసిపోతాం అనేటువంటిది జరుగుతుంది. ఆరోగ్యపరంగా కొంచెం డైజెస్టివ్ డిజార్డర్స్, నరాల సంబంధమైనటువంటి సమస్యలు, కండరాల సంబంధమైనటువంటి సమస్యలు, ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు అంటే కీళ్ల నొప్పులు, కీళ్ల వాతం ఇటువంటివి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి నిర్దిష్టమైనటువంటి ఆహార విహార నియమాలని చాలా జాగ్రత్తగా చేయండి. మీరు ఎంత జాగ్రత్తగా ప్రయత్నం చేసినా ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది, మళ్ళీ మొదలకు వస్తూ ఉంటుంది. ఈ రిపిటేషన్ అనేటువంటిది మిమ్మల్ని ఆరోగ్యరీత్యా పూర్తిగా కోలుకోలేకుండా చేస్తూ ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరిగా యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి చేయండి. అలాగే ఏలినాటి శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. రాహువుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ప్రతినిత్యం హనుమాన్ చాలీసా కానీ, సుందరకాండ కానీ పారాయణ చేయండి. శివారాధన చేయండి. వీటిల్లో మీరు ఏది చేసినా చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు. వీటికంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ధన్వంతరి తంత్రాన్ని కానీ, మృత్యుంజయ మంత్రాన్ని జపించడం కానీ ఇలాంటి వాటిల్లో మీరు ఏది చేసినా కూడా చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఈ సంవత్సరం మీ ఆరోగ్యమే మీ ఆర్థిక అభివృద్ధికి పునాది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఏలినాటి శని పీరియడ్లో అంటే ఈ సెకండ్ ఫేజ్లో మీకు దూరంగా టార్గెట్స్ కనపడుతూ ఉంటాయి. చేరినట్టుగానే ఉంటుంది, కానీ చేరే లోపలే చతికిల పట్టడం జరుగుతుంటుంది. ఇటువంటి దాని నుంచి తప్పించుకోవడానికి కూడా ఇందాక నేను చెప్పిన పరిహార క్రియల మీద కొంచెం మనసు పెట్టండి. అవసరమైతే జాతక పరిశీలన చేసుకుని తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. ఇక మీ యొక్క శక్తి సామర్థ్యాలు మీరు ఎప్పుడైతే పూర్తిగా తెలుసుకుంటారో మీ యొక్క విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. అటువంటి స్థితిని గురువు మీకు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి కుంభరాశి స్త్రీలైన పురుషులైన ఎవరైనా సరే చక్కటి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు తథ్యం. అలాగే చరాస్తులు కూడా ఖచ్చితంగా కొంటారు. అంటే కారో బండో ఏదో ఖాయంగా కొంటారు. స్థిరాస్తులు కూడా కొనుగోలు చేస్తారు. ఇక మీరు మరొక ముఖ్యమైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఏలినాటి శని పరంగా రాత్రులు ఎక్కువగా మేల్కోకండి. మేల్కొనేటట్లయితే కొంత అనారోగ్యం ఉంటుంది. అకాల భోజనం, అకాల నిద్ర, మీకు చాలా చిరాకు, నిద్రలేమి, నరాల బలహీనత, మెడ నొప్పి, వెన్నునొప్పి, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా మీకు పెరిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటి నుంచి కొంచెం జాగ్రత్త పడటం ప్రయత్నం చేయండి. మీరు ఈ సంవత్సరం అంతా ఇతరుల మనోభావాల్ని చాలా సునాయాసంగా గుర్తిస్తారు. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ఇన్స్టెంట్గా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సమాజంలో మంచి మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు మీ స్నేహం కోసం, మీ ప్రాపు కోసం వెంబడబడతారు, ప్రాధేయపడతారు. అటువంటి మంచి స్థితి మీకు ఈ సంవత్సరం రాబోతోంది. జీవితంలో గతం నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలైన అవమానాలు, అపవాదులు అనుభవించి బాధపడినటువంటి మీకు ఈ సంవత్సరం నుంచి ఉపశమనం లభిస్తుంది అనేటువంటిది నిర్ద్వందంగా చెప్పవచ్చు. ఇకపోతే మీకున్న ఇబ్బందల్లా ఏంటంటే మీ శక్తి మీకు తెలియకపోవటం. ఇక్కడ మన పురాణాల ప్రకారం హనుమంతుల వారికి ఆయన శక్తి ఆయనకి తెలియదు. ఆయన శక్తి ఆయనకి తెలిసిన రోజున ఆయన ఎవరూ ఆపలేరు. అదే మీకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ పూర్వభద్ర నక్షత్రంలో ధనిష్ట నక్షత్ర జాతకులకి పోరాటం లాంటి జీవితం తథ్యం. అలాగే ఈ శతభిషం పూర్వభద్ర నక్షత్ర జాతకులకి మాత్రం కొంచెం అనుకూలమైనటువంటి కాలమే.
ఇక ఈ విషయంలో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ధనిష్ట నక్షత్ర జాతకులు కొంత ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశిలో ఉన్న రాజకీయ నాయకులకు మాత్రం ఏటుకు ఎదిరిదినట్టే ఉంటుంది. అలాగే కుంభరాశిలో ఉన్న విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చేసేటువంటి వాళ్ళు, శనికి సంబంధించినటువంటి వ్యాపారాలు వృత్తులు చేసేటువంటి వాళ్ళు, శనికి సంబంధించిన అంటే బ్లాక్ కలర్ ఐటమ్స్, అలాగే పత్తి, నూనెలు, లెదరు, జోళ్ళు అంటే షూస్, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కొంచెం గడ్డు కాలం. నూనెలు, పెట్రోల్స్ వీటికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక బాధలు, కష్ట నష్టాలు, అగ్ని పరీక్షలు, చేదు అనుభవాలు మీకు గతంలో పూర్తిగా అలవాటైపోయి ఉన్నాయి. వాటి నుంచి ఈ సంవత్సరం బయటపడటానికి మంచి అవకాశాలు అనేటువంటివి ఖచ్చితంగా వస్తాయి. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టుగా ఉపయోగపెట్టుకునేటట్లయితే మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్ళగలుగుతారు. కుంభరాశిలో ఉన్నటువంటి సినిమా రంగంలో, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా కొంత గడ్డు కాలమే. మీ చేతి దాకా వచ్చిన అవకాశాలు కూడా జారిపోయేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా శని రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. ఈ సంవత్సరం చివరిగా ముఖ్యంగా కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే పురుషుల కంటే స్త్రీలకి చాలా బాగుంది. ఏ నక్షత్రంలో ఉన్న ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర ఏ నక్షత్రంలో ఉన్న స్త్రీలకైనా సరే అత్యంత అనుకూలమైనటువంటి కాలం. మీ ఇంట్లో, మీ కుటుంబంలో మంచి శుభకార్యాలు జరుగుతాయి. స్థిరచరాస్తుల కొనుగోలు తథ్యం, ఇందులో సందేహం లేదు. అలాగే ఈ 60+ 70+ ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా సరే, కంటి జబ్బులు, ఆస్ట్రియో ఆర్థరైటిస్, డైజెస్టివ్ డిజార్డర్స్ కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి కొంచెం మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఇక కుంభరాశిలో చిట్ట చివరిగా చెప్పదగినటువంటి మాట ఏమిటంటే, సోమర్తనాన్ని దూరంగా పెట్టండి. ప్రయత్నపూర్వకంగా అది మీరు కావాలని మీరు సోమరులుగా ఉండటానికి ప్రయత్నం చేయరు. ఈ ఏలినాటి శని ప్రభావం, రాహు ప్రభావం మిమ్మల్ని మాయగమ్మినట్టు కమ్ముతుంది. కాబట్టి సోమర్తనాన్ని పక్కన పెట్టేటట్లయితే, ఓర్పుని అలవాటు చేసుకునేటట్లయితే ఈ సంవత్సరం గురుగ్రహ అనుగ్రహంతో మీరు ఎవ్వరూ సాధించలేని, ఈ 12 రాశుల్లో ఎవరూ సాధించలేనటువంటి విజయాలని సాధించి తీరతారని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ పరాభవ సంవత్సరంలో కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శని, రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా జరిపించుకోవాలి. ఏలినాటి శని పీక్స్లో ఉన్నటువంటి ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా శనిసింగణాపూర్లో కానీ, మందపల్లిలో కానీ, అలాగే తిరునల్లారులో కానీ శనీశ్వరుల వారిని సందర్శించి తైలాభిషేకం జరిపించుకునేటట్లయితే శనీశ్వరుల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. మీ రాశ్యాధిపతి అయినటువంటి శని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడం కోసం అంత దూరం వెళ్ళలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో శనీశ్వరుడికి వరుసగా 8 శనివారాల పాటు తైలాభిషేకం జరిపించుకోండి. దీంతో పాటుగా ఖచ్చితంగా కనీసం 3 శనివారాల పాటు ఆంజనేయ స్వామి వారిని ఆకుపూజతో అర్చించండి, సింధూరాన్ని సమర్పించండి. ప్రతినిత్యం ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. కుదిరితే సుందరకాండ పారాయణ చేయండి. ఇలా చేస్తే సంపూర్ణంగా కుంభరాశి వారికి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒక్క శనీశ్వరుడు అనుగ్రహం లభిస్తే చాలా వరకు మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే రాహుకేతువులకు సంబంధించి శ్రీకాళహస్తిలో కానీ, నాగర్కోయిల్లో కానీ, మోపిదేవిలో కానీ సర్పక్షేత్రాలని సందర్శించి రాహుకేతువులకు సంబంధించినటువంటి తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. అలాగే రాహు యొక్క అనుగ్రహం సంపాదించుకోవడం కోసం సింపుల్గా 4 వెండి గోళీల్ని మీ దగ్గర ఎప్పుడు ఉంచుకోండి. లేదా ఒక మెరూన్ కలర్ వస్త్రంలో ఈ 4 వెండి గోళీల నుంచి మీ క్యాష్ కౌంటర్లో పెట్టుకునేటట్లయితే రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది. తప్పనిసరిగా ఈ రాహు అనుగ్రహం లభించేటట్లయితే మీరు చేసేటువంటి పనుల్లో అప్రతిహతంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఆటంకాలు అనేవి తగ్గిపోతాయి. లేకపోతే ఈ సంవత్సరం అంతా కూడా మీకు ప్రతి పనిలోనూ ప్రతి క్షణం ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ కుంభరాశి వాళ్ళు మర్చిపోకుండా శని రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. కేతువు యొక్క అనుగ్రహం కోసం గణపతిని బుధవారం నాడు గరికతో అర్చించండి. ఇట్లా 7 బుధవారాలు చేస్తే మీకు కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. వీటిల్లో మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసి ఈ సంవత్సరం మంచి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని పొందడానికి ప్రయత్నం చేయండి.